హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు సబ్జెక్ట్లో భాగంగా కవిత్వ విభాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గద్య విభాగంలో మనకు ఈ పాలకురికి సోమనాథుడికి సంబంధించినటువంటి పాఠ్యాంశము పూర్తయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో భాగంగా సెకండ్ పాఠమైనటువంటి తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనేటువంటి పాఠ్యాంశం అయితే చూస్తాము. ఈ పాఠ్యాంశాన్ని రాసింది డాక్టరు సామల సదాశివ. మరి డాక్టర్ సామల సదాశివ గురించి మనకు స్కూల్ పుస్తకాలలో కూడా ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. మరి ఇక్కడ రచయిత యొక్క పరిచయం చూసినట్లయితే విభిన్న భాషా సంస్కృతుల కళా వారధి సామల సదాశివ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలము తెనుగుపల్లెలో 11 మే 1928 జన్మించాడు. సామల సదాశివ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దహగాం మండలము తెనుగుపల్లెలో 11 మే 1928 జన్మించడము జరిగింది. అదేవిధంగా సామల చిన్నమ్మ నాగయ్యలు గ్రూప్లో మెసేజ్ పెట్టండి, క్లాస్ స్టార్ట్ అయిందని ఎవరైనా పెట్టండి గ్రూప్లో. తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే సామల చిన్నమ్మ అదేవిధంగా నాగయ్యలు ఇతని యొక్క తల్లిదండ్రులు. చిన్నమ్మ తల్లి, నాగయ్య తండ్రి. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేసిండు. అదేవిధంగా సంస్కృతంలో హిందీ, ఉర్దూ, ఆంగ్లము, పార్సీ, మరాఠీ, తెలుగు భాషల్లో పాండిత్యం కూడా సంపాదించిండు. ఈయన 21 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో ప్రభాతము అనేటువంటి ఒక లఘు కావ్యాన్ని రాసిండు. ప్రభాతము అనేటువంటి లఘు కావ్యాన్ని రాయడం జరిగింది 21 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలోనే. ఇంకా మరి సామల సదాశివ యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే సాంబశివ శతకము, ఇది ప్రభాతం 1 వేసుకోండి. 2 సాంబశివ శతకము, నిరీక్షణము, అంబపాలి, సర్వస్వ దానము, విశ్వామిత్రము, ఇవి తొలి దశల్లో చేసినటువంటి రచనలు. ఈయన కొన్ని కథలు రాసిండంట, అదేవిధంగా నవలలు కూడా రచించిండు, కానీ అవి చాలా వరకు అలభ్యాలు, అంటే లభ్యము కాలేదు. ఇవి చాలా వరకు లభ్యము కాలేదు. మరి హిందుస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై మలయ మారుతాలు, ప్రముఖుల జ్ఞాపకాలు, అనుభవాలు గల యాది, సంగీత శిఖరాలు, ఉర్దూ భాష కవిత్వ సౌందర్యము, ఉర్దూ కవుల కవితా సామాగ్రి మొదలైనటువంటి ప్రసిద్ధమైనటువంటివి డాక్టర్ సామల సదాశివ. అంటే ఇక్కడ హిందుస్థానీ సంగీత కళాకారుల ప్రతిభపై ఈయన చేసినటువంటి రచన మలయ మారుతాలంట. ప్రముఖుల జ్ఞాపకాలు, అనుభవాలు కలిగినటువంటి రచన ఏందనంటే యాది. ఇవి కాకుండా సంగీత శిఖరాలు అనేటువంటి రచన, ఉర్దూ భాష కవిత్వ సౌందర్యము, ఉర్దూ కవుల కవితా సామాగ్రి మొదలైనటువంటి గ్రంథాలు ప్రసిద్ధమైనటువంటివి. ఇంకొకటి ఏంటంటే ఉర్దూలో అంజద్ రాసినటువంటి రుబాయిలను తెలుగులోకి అనువాదం చేసిండు. దానికి 1964 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తమ అనువాద బహుమతి కూడా లభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తమ అనువాద రచనా పురస్కారం కూడా లభించింది. అదేవిధంగా సామల సదాశివ గారి యొక్క స్వరలయలు అనేటువంటి గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. మీర్జా గాలిబు, ఉర్దూ సాహిత్య చరిత్ర, ఫారసీ కవుల ప్రశస్తి వంటి రచనల్లో
ఇతర భాషా సాహిత్య విశేషాలను విశ్లేషణలను ఆసక్తికరంగా పరిచయము చేశాడు. హిందుస్థానీ సంగీత జ్ఞానాన్ని, సంగీత కళాకారుల ప్రతిభా వైదుష్యాన్ని, ఆత్మాభిమానాన్ని సంగీత రసజ్ఞుల మనసులు దోచుకునేలా చెప్పాడు. ఉర్దూ దినపత్రిక సియాసత్లో విలువైనటువంటి వ్యాసాలను రచించాడు. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సామల సదాశివ సాహిత్యం పైన విశ్వవిద్యాలయాలు పరిశోధనలు జరిగినాయి. సహృదయ విమర్శకుడిగా, వ్యాఖ్యాతగా, సరళ వ్యవహారికంలో, మౌఖిక శైలిలో, ఆత్మీయులతో ముచ్చట్ల రూపంలో ఉండే సదాశివ రచనలు మంచి పఠనానుభూతిని అందిస్తాయి. ఇంతటి వైవిధ్య సాహితీకారుడు 7 ఆగస్టు 2012న ఈ లోకాన్ని వదిలి వెళ్ళాడు. మరి ఇక్కడ ఈ పాఠ్యభాగము తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనేటువంటి పాఠ్యభాగము ఎక్కడి నుంచి గ్రహింపబడింది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క సంపాదకత్వంలో వెలువడినటువంటి వ్యాస గులుచ్చం, ఈ వ్యాస గులుచ్చం అనేటువంటి 2వ భాగం నుంచి ఈ పాఠ్యభాగము గ్రహించబడింది. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. తెలంగాణ తెలుగు పదాలకు ఉర్దూ మూలాలు ఏ విధంగా ఉన్నాయి, ఉర్దూ మూలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటివి అనేటువంటి విశేషాలను ఇక్కడ చూస్తాం. తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు. ఓకే, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. పాఠ్యభాగంలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష తెలుగు. అంటే దక్షిణ కోస్తా అంటే కిందిదో కోస్తా, ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాయలసీమలోని 4 జిల్లాలు, తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలు. ఇక్కడ ఈ 4 ప్రాంతాలలో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష ఏంటంటే తెలుగు భాష. గ్రాంధిక రూపంలో ఉన్నప్పుడు ఈ 4 ప్రాంతాల భాష ఒకే విధంగా ఉంటుంది గ్రాంధిక రూపంలో ఉన్నప్పుడు. కానీ వ్యవహారికమైనప్పుడు 4 ప్రాంతాల భాష వేరువేరుగా ఉంటుంది. అంటే దక్షిణ కోస్తాలో ప్రజలు ఒక రకంగా మాట్లాడతారు, ఉత్తరాంధ్రలో ఒక రకంగా మాట్లాడతారు, తెలుగే కానీ యాసలు డిఫరెంట్గా ఉంటాయి. రాయలసీమలో తెలుగు భాష ఒక రకంగా ఉంటుంది, తెలంగాణలో తెలుగు భాష ఒక రకంగా ఉంటుంది. అంటే గ్రాంధిక రూపంలో ఉన్నప్పుడు మాత్రం ఈ 4 ప్రాంతాల భాష ఒకే విధంగా ఉంటుంది. కానీ వ్యవహారికమైనప్పుడు అంటే మాట్లాడేటువంటి సందర్భంలోని పుస్తకాలలో మాత్రము దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఉన్నటువంటి పుస్తకాల్లో ఒకే రకమైనటువంటి భాష ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం 4 ప్రాంతాల భాష వేరువేరుగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతము భాష మిగతా 3 ప్రాంతాల భాష కంటే మరీ భిన్నంగా ఉంటుంది. అందుకు కారణము తెలంగాణ ప్రాంతపు తెలుగులో ఉర్దూ, హిందీ, మరాఠీ పదాలు అధికంగా కలిసి ఉంటాయి. అంటే ఈ 4 ప్రాంతాల భాషలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భాష 3 ప్రాంతాల భాష కంటే మరి భిన్నంగా ఉంటుంది. ఎందుకు అట్లా భిన్నంగా ఉంటుందనంటే తెలంగాణ ప్రాంతపు తెలుగులో ఉర్దూ పదాలు ఉంటాయి, హిందీ పదాలు ఉంటాయి, మరాఠీ పదాలు అధికంగా కలిసిన వల్ల తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. ఉర్దూ అనేది ఒక ప్రత్యేక భాష కాదు. ఉత్తరాన అనేక ప్రాకృత అపభ్రంశ భాషల శబ్దాలతో పారసీ, అరబ్బీ, తుర్కీ శబ్దాలు కలిసి కలగాపులకంగా ఏర్పడినటువంటి భాషనే ఉర్దూ. ఉర్దూ అని అంటే చాలా వరకు దిస్ ఇస్ ద మిక్స్డ్ లాంగ్వేజ్. ఏమేం లాంగ్వేజ్లు ఉంటాయంటే ఉర్దూలో పారసీ, అరబ్బీ, అదేవిధంగా తుర్కీ. ఉర్దూలో పారసీ, అరబ్బీ, తుర్కీ. ఈ పారసీ, అరబ్బీ, తుర్కీ శబ్దాలు కలిసి
కలగాపులకంగా ఏర్పడినటువంటి భాషనే ఏ భాష అనంటే ఉర్దూ భాష. ఉర్దూ భాష చాలా వరకు ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఉర్దూ భాషలో ఏమేమి ఉంటాయంటే పారసీ భాష ఉంటుంది, అరబ్బీ భాష ఉంటుంది, అదేవిధంగా తుర్కీ భాష ఉంటుంది. మరి ఉత్తరాన అనేక ప్రాకృత అపభ్రంశ భాషల శబ్దాలతో పారసీ, అరబ్బీ, తుర్కీ శబ్దాలు కలిసి కలగాపులకంగా ఏర్పడినటువంటి భాష ఉర్దూ. మరి ఉర్దూ భాషా పదము దేనికి చెందినటువంటిది అని అంటే ఉత్తరాదికి చెందినటువంటి ఏ ప్రాకృత భాషా పదమో, పారసీ పదమో, అరబ్బీ పదమో, తుర్కీ పదమో కావచ్చు. అంటే ఈ ఉర్దూ అనేటువంటి పదం ఉంది కదా, అసలు ఈ ఉర్దూ అనేటువంటిది ఏ భాషా పదము? ఈ పదము చూసినట్లయితే ప్రాకృత భాషా పదము, పారసీ భాషా పదము, అరబ్బీ పదము, తుర్కీ పదము కావచ్చు. మరి ఇక్కడ ఈ ఉర్దూ భాషకు ఉర్దూ అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చింది అని అంటే 14వ శతాబ్దంలో మన దేశంలోనే రూపుదిద్దుకున్నటువంటి ఉర్దూ భాషకు ఉర్దూ అనేటువంటి పేరు 18వ శతాబ్దంలో కలిగింది. అంటే 14వ శతాబ్దం నుంచి పారసీ భాష, అరబ్బీ భాష, తుర్కీ భాషా పదాలు కలగాపులకంగా కలిసి ఒక భాష ఏర్పడ్డది. ఈ భాషకు పారసీ, అరబ్బీ, తుర్కీ ఈ 3 భాషా పదాలు కలగాపులకంగా ఏర్పడినటువంటి భాషకు ఉర్దూ అనేటువంటి పేరు ఏ శతాబ్దంలో వచ్చింది అని అంటే 18వ శతాబ్దంలో వచ్చింది. మరి అంతవరకు ఆ భాషను ఏ పేర్లతోటి వ్యవహరించేటువంటి వాళ్ళు అంటే 18వ శతాబ్దం వరకు ఉర్దూ భాషకి ఏం పేర్లు ఉండేవనంటే హిందూయి, జబానీ హిందుస్థాన్, హిందూయి, జబానీ హిందుస్థాన్, హిందూయి, జబానీ హిందుస్థాన్. ఈ జబానీ హిందుస్థాన్, హిందూయి అనేటువంటి పదాలు ఉర్దూకు ఉండేటువంటివి పేర్లు. అంటే ఉర్దూ అనేటువంటి పేరు రావడానికంటే ముందుగా ఉర్దూకు ఉన్నటువంటి పూర్వమైనటువంటి పేర్లు ఏంటంటే హిందూయి, జబానీ హిందుస్థాన్ అనేటువంటివి పూర్వ పేర్లు. ఓకే, మరి దక్కన్ ప్రాంతంలో ముస్లిం రాజ్యాలు ఏర్పడినటువంటి తర్వాత పాలకులకు, ప్రజలకు వారధిగా ఒక భాష ఏర్పడవలసి వచ్చింది. ఆ భాషను దక్కనీ ఉర్దూ అని అంటారు. దక్కన్ ప్రాంతంలో అనంటే దక్షిణ భారతదేశంలో ముస్లిం రాజ్యాలు ఏర్పడినటువంటి తర్వాత పాలకులకు, ప్రజలకు వారధిగా ఒక భాష ఏర్పడాల్సి వచ్చింది. ఆ భాషనే ఏ ఉర్దూ అని అన్నారు అనంటే దక్కనీ ఉర్దూ అని అన్నారు. ఉత్తరాది నుంచి కొందరు సూఫీ యోగులు, చాలా మంది సైనికులు, కొందరు సైనికాధికారులు, కొందరు వృత్తి పని వాళ్ళు, కొందరు వర్తక వ్యాపారం చేసేవాళ్ళు గుల్బర్గా ప్రాంతంలో స్థిరపడ్డారు. దక్కనీ భాష ఏర్పడడానికి కారణము ఉత్తరాది నుండి వచ్చిన వాళ్ళ కలగాపులకం భాష ఈ ప్రాంతపు భాషల శబ్దాలతో కలిసిపోయి ఏర్పడినటువంటి భాషనే దక్కనీ భాష. మరి ఈ భాష మహారాష్ట్ర ప్రాంతంలోను, తెలుగు ప్రాంతంలోనూ ఏర్పడింది. మరి దక్కనీ భాష, ఈ దక్కనీ ఉర్దూ ఏర్పడడానికి గల కారణం అసలు ఉర్దూ అనేటువంటి పదానికి అర్థం ఏందని అంటే తెలుగులో మకాం అనే అర్థం అనంట. మకాం అంటే ఉర్దూ ఎట్లా ఉద్భవించింది అని అంటే ఉత్తరాది నుంచి వచ్చినటువంటి చాలా మంది సైనికులు, అదేవిధంగా సైనికాధికారులు గుడారాలు వేసుకొని నివసించేటువంటి వాళ్ళనంట. ఆ గుడారాల్లో ఏ భాషను మాట్లాడే వాళ్ళు అంటే ఈ భాషను మాట్లాడే అంటే మకాము వేసుకున్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష. మకాం అనేటువంటి దానికి ఉర్దూ అనేటువంటి అర్థం వచ్చే విధంగా అంటే ఉర్దూ అనేటువంటి అర్థం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉర్దూ అని అంటే అర్థం ఏంటంటే మకాం అని అర్థం అనమాట. అంటే సైనికాధికారులు, సైనికులు, కొందరు వృత్తి పని వాళ్ళు, కొందరు వర్తక వ్యాపారం చేసేటువంటి వాళ్ళు గుల్బర్గా ప్రాంతాల్లో స్థిరపడము జరిగింది. ఈ గుల్బర్గా ప్రాంతంలో స్థిరపడ్డటువంటి వాళ్ళు ఉత్తరాది నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క కలగాపులకం భాష ఈ ప్రాంతపు భాషల శబ్దాలతో కలిసిపోయి ఏర్పడినటువంటి భాషయే దక్కనీ భాష.
ఈ దక్కనీ భాష ఏ ప్రాంతంలో ఉన్నది అని అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నది, తెలుగు ప్రాంతంలో కూడా ఏర్పడింది అంట. మహారాష్ట్రలో ఏర్పడింది, తెలుగు ప్రాంతంలో కూడా ఏర్పడింది. మరి ఉత్తరాదిన రూపుదిద్దుకున్నటువంటి ఉర్దూ భాషకు సరైన పేరు ఖరారు కాకముందుకే, సాహిత్య రచనలు జరగకముందే దక్కనీ భాషలో సాహిత్య నిర్మాణము ప్రారంభమైంది. దక్కనీ భాషా పదాలు ఇక్కడి తెలుగు భాషలో కలిసిపోయాయి. తర్వాత నిజాం కాలంలో ఉత్తరాది విద్వాంసులు, ఉత్తర భారతదేశం నుంచి విద్వాంసులు, పండితులు, ఉద్యోగులు ఇక్కడికి వచ్చినందువల్ల ఇక్కడి తెలుగులో ఉత్తరాది ఉర్దూ పదాలు కూడా కలిసిపోయాయి. అంటే ఉత్తర భారతదేశం నుంచి ఉర్దూ పండితులు కొంతమంది ఈ నిజాం పరిపాలిస్తున్నటువంటి సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల ఆ పదాలు కొన్ని వచ్చి ఇక్కడ తెలుగులో కలిసిపోయినాయి. నిజాం పాలకుల యొక్క కాలంలో విద్యాలయాలన్నింటిలోనూ అంటే స్కూల్స్లన్నింటిలోనూ అంటే ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యాబోధన ఉర్దూ మాధ్యమంలో జరిగినందున ఇక్కడి భాషలలో ఉర్దూ పదాలు విరివిగానే చేరిపోయాయి. అంటే ప్రాథమిక స్థాయి నుంచి 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉన్నటువంటి అన్ని స్థాయిలలో ఉర్దూ మీడియమే ఉండేది కాబట్టి ఆ ఉర్దూ పదాలు ఎక్కువగా వచ్చి తెలుగులో కలిసిపోయాయి అనేటువంటిది ఒక కారణము కావచ్చు. అదిగాక తెలంగాణ జిల్లాల ఉత్తరాన చాలా భాగము, పశ్చిమాన మహారాష్ట్ర ప్రాంతం ఉన్నందువల్ల ఇక్కడి తెలుగులో మరాఠీ పదాలు కూడా కలిసిపోయినాయి. కొంత కర్ణాటక భాగం కూడా పశ్చిమాన ఉన్నందున కొన్ని కన్నడ పదాలు ఇక్కడి తెలుగులో కలిసిపోయాయి. చూడండి, తెలంగాణ జిల్లాల ఉత్తరాన చాలా భాగము, పశ్చిమాన మహారాష్ట్ర ప్రాంతం ఉండడం వల్ల మరాఠీ పదాలు కలిసినాయి. మళ్ళా కర్ణాటక కూడా ఉండడం వల్ల బార్డర్లో కన్నడ పదాలు కలిసినాయి. తెలుగులో కలిసిన ఇన్ని రకాల భాషలను పేరునా కాకుండా అన్య భాషా పదాలంటే సౌకర్యంగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పబోయేది తెలంగాణ తెలుగు పదాలు అన్య భాషల మూలాలు. అంటే తెలంగాణలో ఏర్పడినటువంటి తెలుగు పదాలకు వేరే భాషలకు సంబంధించినటువంటి మూలాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము. అయితే అన్య భాషల్లో 4-5 భాషల పదాలు తనలో కలుపుకున్న ఉర్దూ భాషా పదాలు అధికంగా ఉన్నాయి కనుక తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనేటువంటి శీర్షిక నిర్ణయిస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. అంటే అన్య భాషల మూలాలు అని అంటే అన్య భాషల్లో ఎక్కువగా ఉర్దూ భాషా పదాలు ఎక్కువగా తెలుగులో కలిశాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు పదాలకు ఉర్దూ మూలాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలో ఈ పాఠం అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడము కొత్త కాదు. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసిమెలిసి ఉండవలసి వచ్చినప్పుడు భాషల ఆదాన ప్రదానము సహజమే. ఒక భాషా పదాలను ఇంకొక భాష స్వీకరించేటప్పుడు కొన్ని సందర్భాలలో ఏదేని ఒక విభక్తి ప్రత్యయము చేర్చి పదాన్ని యథాతథంగా స్వీకరించుట జరుగుతుంది. ఓకే, ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడము కొత్త కాదు. అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఒక చోట కలిసిమెలిసి ఉండవలసి వచ్చినప్పుడు భాషల ఆదాన ప్రదానం సహజమే. అదే మరి అనేక భాషలు మాట్లాడే ఇప్పుడు హైదరాబాద్లో అనేక భాషలు మాట్లాడేటువంటి ప్రజలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ భాషా పదాలు ఇళ్ళకి వస్తాయి, ఈ భాషా పదాలు అళ్ళకి వస్తాయి. మరి ఇక్కడ ఆదాన ప్రదానం సహజమేనంటే ఆదానం అంటే ఏంది, ప్రధానం అంటే ఏంటంటే ఆదానం అంటేనేమో తీసుకోవడము, ప్రధానం అంటేనేమో ఇవ్వడము. అంటే వేరే భాషా పదాలను మన భాషల్లోకి తీసుకోవడాన్ని ఏమంటారు అని అంటే ఆదానం అని అంటాము. మన భాషా పదాలను వేరే భాషలోకి ఇవ్వడాన్ని ఏమంటారు అని అంటే ప్రధానమని అంటారు. ఓకేనా, రైట్. లేదా ఒక అక్షరము చేర్చి లేదా ఒక అక్షరాన్ని తొలగించి లేదా ఒక అక్షరాన్ని మార్చి స్వీకరించుట జరుగుతుంది. స్వీకరించిన భాష తాను స్వీకరించిన పదాల మూలార్థాన్ని గ్రహిస్తుంది. కొన్ని సందర్భాల్లో స్వీకరించిన భాష తాను స్వీకరించిన పదానికి మూలంలోని అర్థంతో కాక వేరే అర్థంతో కూడా గ్రహిస్తుంది. ఆదాన ప్రదానాలు ఎట్లా జరుగుతాయనే దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. భారతీయ భాషల మీదనే కాక
ఆర్య భాషలైన పారసీకము, ఆంగ్లము, జర్మనీ మొదలైనటువంటి భాషల మీద సంస్కృత ప్రభావం ఎట్లా ఉన్నదో భాషా శాస్త్రవేత్తలకు తెలిసిందే. ఆ భారతీయ భాషలన్నింటికంటే తెలుగు మీదనే సంస్కృత భాషా ప్రభావం అధికంగా ఉన్నది. ఉర్దూ బోధనా మాధ్యమంగా గల తెలంగాణ ప్రాంతంలోనూ ఆంగ్ల భాషా ప్రభావము చాలా ఉండేది. అది దొరల భాష. ఉర్దూ భాషా శాస్త్రవేత్తలు ఉర్దూవానా అనే ఒక పదాన్ని తరచుగా వాడేవాళ్ళు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. ఉర్దూవానా అనేటువంటి పదము తరచుగా ఉర్దూ విద్వాంసులు అనేకంగా ఆంగ్ల పదాలను, పదబంధాలను ఉర్దూలో అనువదించుకున్నారు. అవి గాక ఒక భాష అన్య భాషా పదాలను స్వీకరించే వర్ణాగమ, వర్ణలోప, వర్ణమత్య పద్ధతిలోనే ఎన్నో ఇంగ్లీష్ పదాలను ఉర్దూ భాషలోకి మార్చుకున్నారు. అదే ఉర్దూవానా. ఉర్దూవానా అంటే ఏం లేదండి, ఇంగ్లీషు భాషా పదాలు ఉర్దూలోకి మారడమే ఏందనంటే ఉర్దూవానా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ, లార్డ్ అనేటువంటి ఇంగ్లీష్ భాషా పదానికి ఏ విధంగా మారిపోయిందంటే లార్డ్ సాహెబ్. లార్డ్ అనేటువంటి పదానికి ఉర్దూలో ఏ విధంగా మారిపోయిందని అంటే లార్డ్ సాహెబ్. అంటే దీన్ని ఏమంటారు అని అంటే ఉర్దూవానా అని అంటారు. ఇంగ్లీషు పదాలు ఉర్దూలోకి మారడాన్ని, ఉర్దూ భాషలోకి మారడాన్ని ఏమంటారు అని అంటే ఉర్దూవానా అని అంటారు. ఇప్పుడు కమాండ్ అనేటువంటి పదము కమాన్ గా మారిపోయింది. కమాండర్ అనేటువంటి పదము కమాందార్ గా మారిపోయింది. బాంబు అనేటువంటి పదము బమ్ అని మారిపోయింది ఉర్దూలోకి వచ్చేసరికి. మ్యూజిక్ అనేటువంటి ఆంగ్ల ఇంగ్లీష్ పదానికి ముష్కి అని వచ్చింది. ఫిలాసఫీ అనే ఆంగ్ల ఇంగ్లీష్ పదానికి ఫిలాసఫర్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి ఫల్సా అనేటువంటి ఉర్దూ పదము వచ్చింది. అంటే ఏం లేదండి, ఇంగ్లీషు భాషా పదాలు ఉర్దూలోకి మారడాన్ని ఏమంటారు అని అంటే ఉర్దూవానా అంటారు. అర్థమైందా? ఉర్దూవానా అని అంటే ఇంగ్లీషు భాషా పదాలు ఉర్దూలోకి మారడాన్ని ఏమంటారు అని అంటే ఉర్దూవానా అని అంటారు. ఓకే, రైట్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఒక భాషలోని పదాలు మరొక భాషలో చేరినప్పుడు వాటి రూపం మారడమో లేక అర్థం మారడమో జరుగుతుంది. ఒక భాషలోని పదాలు మరొక భాషలో చేరినప్పుడు వాటి రూపం మారడమో లేక అర్థం మారడమో జరుగుతుంది. కొన్ని పదాలు యథాతథంగా అన్య భాషల్లో చేరిపోతాయి. మన దేశ భాషలన్నింటిలోనూ సంస్కృత పదాలు కొద్దో గొప్పో చేరే ఉంటాయి. వాటిలో కొన్ని పదాలు ప్రాంతానికో అర్థాన్ని ఇస్తుంటాయి. సంస్కృత పదాలు ఉదాహరణకు ఆలోచన చేయడం అంటే తెలుగులో చింతన చేయడము, హిందీలో విమర్శ చేయడము. ఉపన్యాసం అంటే తెలుగులో ప్రసంగం, హిందీలో నవల. భయంకరం అంటే తెలుగులో భీతి కలిపేది, మరాఠీలోను తమిళంలోను ఆ పదము గొప్ప అనేటువంటి అర్థంలో వాడతారు. కవిరాజు అంటే ఉత్తరాది భాషల్లో వైద్యుడు, ఇంపార్టెంట్ ఇది. మహారాజు అంటే కొన్ని ఉత్తరాది భాషల్లో వంటలు చేసే బ్రాహ్మణుడు అని అర్థం. ఇంపార్టెంట్ బిట్లు ఇవన్నీ. ఉపన్యాసం అంటే తెలుగులో ప్రసంగం, హిందీలో నవల. ఉపన్యాసం అని అంటే హిందీలో నవల. కవిరాజు అని అంటే కొన్ని ఉత్తరాది భాషల్లో వైద్యుడు అని అర్థం, రాసుకోవాలే. మహారాజు అని అంటే కొన్ని ఉత్తరాది భాషల్లో వంటలు చేసే బ్రాహ్మణుడు అని అర్థం. మహారాజు అని అంటే ఉత్తరాది భాషల్లో వంటలు చేసే బ్రాహ్మణుడు అని అర్థం. ఓకే, ఇక ఉర్దూ భాషా పదాలను గురించి మాట్లాడవలసి వస్తే తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు కొన్ని యథాతథంగా చేరినాయి. చేరినాయంట. అవి ఏమేం పదాలు అని అంటే కలము అనేటువంటి పదము ఉర్దూ పదం, ఇది ఇంపార్టెంట్. కలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషి, గులాము, రోజు, కూలి, బాకీ, గరుజు, బాజారు, దుకాణం, మాలు, జబర్దస్తి, జోరు మొదలైనటువంటి పదాలు
ఆ కొన్నిటిలో కొన్ని. అంటే ఇవి తెలంగాణ తెలుగులో కలిసిపోయినటువంటి ఉర్దూ పదాలు, యథాతథంగా కలిసినాయి, మార్పులు లేకుండా. కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషి, గులాము, రోజు, కూలి, బాకీ, గరుజు, బాజారు, దుకాణము, మాలు, జబర్దస్తి, జోరు. ఏం జోరుగా ఉన్నావా అని అంటారు చూస్తావు, ఏం నా మీద జబర్దస్తి చేస్తున్నావా అని అంటారు. మాల్ ఎంత అని అంటాం. దుకాణం, దుకాణం దగ్గర పోయి అది కొనుక్కొచ్చుకుంటున్నా, బాజారుకు వెళ్తున్నావా అని అంటారు. నాకేం ఖర్చు పట్టిందని అంటారు. బాకీ, బాకీ ఎంత ఉన్నావు అని అంటారు. కూలి, రోజు, గులాం, ఏమన్నా నీకెందేమన్నా గులాం చేస్తున్నానా అంటారు, బానిస. ఏం ఖుషిగా ఉన్నావు అని అంటారు. ఏమరా జాగీర్దారు ఉందా నీకేమన్నా అంటారు. జమీందారు అంటే ఇది ఎస్ఐ. ఖజాన్ అంటే నిధి. కలందాన్, కలము. ఇవి ఉర్దూ భాషా పదాలు యాస్టీస్ గా తెలుగులోకి చేరిపోయినాయి. అదేవిధంగా హలంతమైన అంటే ఏంటంటే అల్లుతో అంతమైనటువంటి ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు అవి కూడా అజంతం అవడము భాషా సంప్రదాయాల్లో స్వాభావికమే. అంటే హలంతమైనటువంటి హల్లుతో అంతమైనటువంటి ఉర్దూ భాషా పదాలు అచ్చుతో అంతమైనటువంటి తెలుగు భాషలో చేరినప్పుడు, అంటే తెలుగు భాషనేమో అజంతా భాష, ఆ ఉర్దూనేమో హలంతా భాష. అంటే ఇక్కడ అజంతమైనటువంటి తెలుగు భాషలోకి చేరినప్పుడు ఈ ఉర్దూ పదాలు అవి కూడా ఏమైతాయి, అజంతమే అయిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ అచ్చుతోటి అంతమైతాయి. కలం అనేటువంటిది కలము అయింది. కలము అన్నప్పుడు ఎందులో ఏముంది, ఊ అయిపోయింది. జమీందార్ అనేది హల్లుతో అంతమైంది, ఇక్కడ రూ అయ్యేసరికి ఇందులో అచ్చు ఉంటుంది కాబట్టి అచ్చుతో అంతమైతాయి. హలంతమైనటువంటి ఉర్దూ భాషా పదాలు కూడా తెలుగులోకి మారినప్పుడు అజంతమైపోతాయి. కాబట్టి ఉర్దూ భాషా పదాలు యథాతథంగా తెలుగులో చేరినాయనడము సరైనటువంటి మాట కాదు. హలంతాలు అజంతాలై చేరినాయి. కలము ఇది కలము అంటే ఇది హల్లు. కలము అంటే హల్లు, అచ్చు లేదు ఇందులో. ము అంటే ఇందులో అచ్చు ఉంది, అంటే ఈ హలంతము అజంతం అయిపోయింది. జమీందార్ ఏమైంది, జమీందారు అయింది. రోజు ఏమైంది, రోజు అయింది. బజార్ ఏమైంది, బజారు అయింది. బజారు ఇందులో అచ్చుంది, అంటే హల్లుతో అంతమైనటువంటి ఉర్దూ భాషా పదాలు తెలుగులోకి వచ్చేసరికి అచ్చుతో అంతము కావడం జరిగింది. మాలు అయింది. ఇట్లాగే ఇతర పదాలు కూడా ఉన్నాయి, కొన్ని చూద్దాం. ఉర్దూలో నుంచి తెలుగులోకి చేరినప్పుడు రూపు మార్చుకునేటువంటి పదాలు కొన్ని. ఉదాహరణకు బాకీ అనేటువంటి ఉర్దూ పదము తెలుగులో బాకీ అయింది. నకద్ అనేటువంటి ఉర్దూ పదము తెలుగులో నగద్ అయింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ, అడుగుతున్నాడు బిట్లు. బాకీ అనేటువంటి ఉర్దూ పదము తెలుగులోకి వచ్చేసరికి ఏమైంది, రాసుకోండి ఒక దగ్గర మంచిగా నీటుగా. బాకీ ఇదేమో ఉర్దూ, ఇటువైపు ఏమో ఉర్దూ రాయండి, ఇటువైపు ఏమో తెలుగు అని రాసి, ఇక్కడ నఖద్ అనేటువంటి పదము ఈ తెలుగులోకి వచ్చేసరికి నగదు అయింది. ఉదార్ అనేటువంటి ఉర్దూ పదము తెలుగులోకి వచ్చేసరికి ఉద్దర్ అయింది. సొహబత్ అనేటువంటి ఉర్దూ పదము తెలుగులోకి వచ్చేసరికి సోబది అయింది. మస్జిద్ అనేటువంటి ఉర్దూ పదం తెలుగులోకి వచ్చేసరికి మసీదు అయింది. సందూక్ అనేటువంటి ఉర్దూ పదం తెలుగులోకి వచ్చేసరికి సందుగా అయింది. కుర్సీ అనేటువంటి ఉర్దూ పదం తెలుగులోకి వచ్చేసరికి కుర్చీ అయింది. గిలాఫ్ అనేటువంటి ఉర్దూ పదం తెలుగులో గలీబు అయింది. జుర్మానా అనేటువంటి ఉర్దూ పదము తెలుగులోకి వచ్చేసరికి జుల్మానా అయింది. జుర్మానా అనేటువంటి ఉర్దూ పదం తెలుగులోకి వచ్చేసరికి జుల్మానా అయింది. నక్స్ అనేటువంటి ఉర్దూ పదము నగిషి అయింది. ఆబ్రు అనేటువంటి ఉర్దూ పదము ఆబోరు అయింది. ఫలా అనేటువంటి ఉర్దూ పదము ఫలానా బలానా అయింది. పాజేబు అనేటువంటి ఉర్దూ పదానికి తెలుగులో పాంజేబులు అని అర్థమైంది. పాజేబు చరణానికి అలంకారమైనది, చరణానికి అలంకారమైంది అని ఉర్దూ భావం కాగా,
పాంజేబు చరణ భూషంగా తెలుగులో అర్థాన్ని ఇస్తుంది. రూపు మార్చుకునేటువంటి పదాల్లో ఇవి కొద్దిగా మనము చెప్పుకోవచ్చు. పాజేబులు అని అంటారు చూసినావా, అంటే చరణము అని అంటే ఏంది, పాదం. కొన్ని ఉర్దూ పదాలు తెలుగులో చేరి రూపాన్ని కాక అర్థాన్ని కూడా మార్చుకున్నవి. ముదాం అనేటువంటి ఫారసీ పదానికి ఎల్లప్పుడూ అనేటువంటి అర్థం ఉన్నది. ముదాం అనేటువంటి ఫారసీ పదానికి ఎల్లప్పుడూ అనేటువంటి అర్థం ఉన్నది. అది తెలుగులో ముద్దాముగా మారుతుంది. ముదాం అనేటువంటి ఈ పదము ముద్దాముగా మారింది. ముద్దాముగా మారి ప్రత్యేకించి అనేటువంటి అర్థము ఇస్తున్నది. ఇక్కడ ముదాం అనేటనేమో ఎల్లప్పుడూ అనేటువంటి అర్థం ఫారసీలో. తెలుగులోకి వచ్చేసరికి ముద్దాము అయింది. ఆ ముద్దాము అని అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించి. అదేవిధంగా మేజువాణి అని అంటే తెలుగులో పాట కచేరి. మూల భాషలో ఆ పదము మేజుబాని. ఈ మేజుబాని అని అంటే అర్థం ఏంటంటే అతిథి సత్కారం. మేజువాణి అని అంటే ఇది ముజువాని ఓటు అంటే కూడా ముహజుబాని అనే ఉర్దూ పదానికి వికృతే. ఉర్దూలో నోటితో అనే అర్థం. అంటే ముజువాని ఓటు అని అంటే ఏంటంటే నోటితో వేసేటువంటి ఒక ఓటు. మనకు అసెంబ్లీలో నోటితో వేసేటువంటి ఓటు ఒకటి ఉంటుంది. రహస్య ఓటింగ్ పద్ధతి కాకుండా చేతులు లేపడము, నువ్వు ఎవరికి ఓటేస్తావు అని అంటే నోటితో చెప్పాలి. దాన్ని ముజువాని ఓటు అని అంటారు. ఈ ముజువాని ఓటు అని అంటే ముహజుబాని అనేటువంటి పదం నుంచి వచ్చింది. మరి ఈ ముహజ్ అని అంటే అర్థం ఏంటంటే నోటితో అని అర్థము. గలాబా అనే పదము గల్బా నుండి ఏర్పడింది. ఈ గలాబా అనేటువంటి పదానికి మూల భాషలో ఆధిక్యం అనే అర్థము. మనము అల్లరికి వాడుతున్నాం. ఇది గలాబా చేయకురా, గలాట చేయకురా అంటాం. అదేవిధంగా తగాదా అనేటువంటి పదము తకాజా అనేటువంటి పదం నుంచి వచ్చింది. మూల భాషలో ఒత్తిడి చేయడం అని అర్థం. మనం ఘర్షణకు వాడుతున్నాం. కులాసా అనే ఉర్దూ పదము తెలుగులో కులాసా అయింది. కులాసా అనేటువంటి ఉర్దూ పదము తెలుగు వచ్చేసరికి ఏమైందనంటే కులాసా. కులాసా ఉన్నావా అని అంటాం, బాగున్నావా అని అర్థం. గలాబా అనేటువంటి పదము గల్బా నుండి ఏర్పడింది. తగాదా అనేటువంటి పదము తకాజా అనేటువంటి పదం నుంచి వచ్చింది. కులాసా అనేటువంటి ఉర్దూ పదం తెలుగులో కులాసా అయింది. ఇది మరి తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి. ఓకేనా, రైట్. ఇది సామల సదాశివ గారికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. తర్వాత ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశము ప్రాచీన సాహిత్యంలో మానవతావాదము. ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం. ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అనంటే ఆచార్య రవ్వ శ్రీహరి. ఆచార్య రవ్వ శ్రీహరి. రైట్. ఆచార్య రవ్వ శ్రీహరి. ఆచార్య రవ్వ శ్రీహరి విషయానికి వచ్చినట్లయితే ఈయన మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వ శ్రీహరి దక్షిణ భారతదేశంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విద్వన్మూర్తి. మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వ శ్రీహరి దక్షిణ భారతదేశంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి విద్వన్మూర్తి. ఈయన ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండలము వెలువర్తి అనేటువంటి గ్రామంలో 1943 మే 5వ తారీఖున జన్మించిండు. తల్లిదండ్రులు వెంకట నరసమ్మ నరసయ్యలు. శ్రీహరి వేదాంతవర్ధని సంస్కృత కళాశాలలో బిఓఎల్ అనంటే బ్యాచిలర్ ఆఫ్
బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ ఓరియంటల్ లాంగ్వేజ్ BOL బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA తెలుగుతో పాటు MA సంస్కృతం కూడా ప్రైవేటుగా చదివి బంగారు పతకం సాధించాడు ఆచార్య రవ్వ శ్రీహరి. భాస్కర రామాయణము విమర్శనాత్మక పరిశీలన అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలోనే PhD చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా, ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, వైస్ ఛాన్సలర్గా విశేషమైనటువంటి సేవలను అందించిండు. తెలుగు కవుల సంస్కృత అనుకరణలు, సంకేత పదకోశము, తెలంగాణ మాండలికాలు, కావ్య ప్రయోగాలు, తెలుగులో అలబ్ధ వాంగ్మయము, ఉభయ భారతి, సంస్కృత వైజయంతి, సంస్కృత సూక్తి రత్నాకరము, అన్నమయ్య భాషా వైభవము వంటి 40కి పైగా గ్రంథాలను వెలువరించిండు. అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ప్రపంచ పదులు, జాషువా రాసినటువంటి గబ్బిలము, ఫిరదౌసి కావ్యాలను, వేమన శతకం, నరసింహ శతకాలను సంస్కృతంలోకి అనువాదం చేసిండు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క ప్రపంచ పదులు తెలుగులో ఉంటే దాన్ని సంస్కృతంలోకి అనువాదం చేసిండు. గుర్రం జాషువా రాసినటువంటి గబ్బిలాన్ని సంస్కృతంలోకి అనువాదం చేసిండు. అదేవిధంగా ఫిరదౌసి అనేటువంటి కావ్యాన్ని, జాషువా రాసినటువంటి ఫిరదౌసి అనేటువంటి కావ్యాన్ని సంస్కృతంలోకి అనువాదం చేసిండు. వేమన శతకాన్ని సంస్కృతంలోకి అనువాదం చేసిండు. నరసింహ శతకాన్ని సంస్కృతంలోకి అనువాదం చేసిండు. అదేవిధంగా సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఈ సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేనటువంటి 35,000 కొత్త పదాలను స్వీకరించి శ్రీహరి నిఘంటువు వెలువరించి పండితుల ప్రశంసను అందుకున్నాడు. అంటే సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేనటువంటి పదాలను తోటి ఒక నిఘంటువు రాసిండు. ఆ నిఘంటువు పేరే శ్రీహరి నిఘంటువు. ఆయన పేరు నిఘంటువు పేరుకు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయ వాంగ్మయంలో ప్రఖ్యాత సంస్కృత వ్యాకరణ గ్రంథమైన పాణినీయ అష్టాధ్యాయిని కఠోరమైనటువంటి శ్రమంతో 2 భాగాలుగా తెలుగులోకి అనువదించిండు. అంటే ఇక్కడ సంస్కృతంలో తొలి వ్యాకరణ గ్రంథమైనటువంటి అష్టాధ్యాయి, దీన్ని పాణిని మహర్షి రాసిండు. దీన్ని 2 భాగాలుగా తెలుగులోకి అనువాదం చేసిండు. అదేవిధంగా ఈయన రచించినటువంటి సంకేత పదకోశము చాలా ఉపయుక్త గ్రంథం. సంస్కృత వ్యాకరణము, అనువాదము, పరిశోధనా రంగాల్లో అత్యంత ప్రామాణికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కృషి చేసినటువంటి ఈ ఆచార్య రవ్వ శ్రీహరిని తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠము ఒక బిరుదుతోటి సత్కరించింది. అదే మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదుతోటి సత్కరించడము జరిగింది. అంటే తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించింది. ఉత్తమ సంస్కృత పండితునిగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం వచ్చింది 1993లో. ప్రపంచ 10 సంస్కృత అనువాదానికి 2001 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2003 ఉగాది పురస్కారం, గణపతి సచ్చిదానంద స్వామి చేత స్వర్ణ కంకణ పురస్కారం, పరవస్తు చిన్నయసూరి జాతీయ పురస్కారం, తెలంగాణ NRI అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురజాడ ప్రతిభా పురస్కారం లాంటి ఎన్నో పురస్కారాలను ఆచార్య శ్రీహరి అందుకున్నాడు. మరి ప్రస్తుత పాఠ్యభాగము సాహితీ నీరాజనం అనేటువంటి వ్యాస సంకలనం నుంచి గ్రహింపబడింది. చూడండి ఎన్ని పురస్కారాలు అందుకున్నాడో, చాలా పురస్కారాలను అందుకోవడము జరిగింది. మహామహోపాధ్యాయ బిరుదుతో సత్కరించాడు. ఉత్తమ సంస్కృత పండితునిగా తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, ప్రపంచ 10 సంస్కృత అనువాదానికి 2001 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 2003 ఉగాది పురస్కారం, గణపతి సచ్చిదానంద స్వామిచే స్వర్ణకంకణ పురస్కారము, పరవస్తు చిన్నయేశ్వరి జాతీయ పురస్కారము, ఇట్లా అనేకమైనటువంటి పురస్కారాలను అందుకున్నాడు. ప్రస్తుతము ఈ పాఠ్యభాగము ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనేటువంటి పాఠ్యాంశము ఆచార్య రవాసి గారు రాసినటువంటి సాహితీ నీరాజనం అనేటువంటి వ్యాస సంకలనం నుంచి గ్రహింపబడింది. ఇది వ్యాస సంకలనము నుంచి గ్రహింపబడింది. మరి ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనేటువంటి పాఠ్యాంశం గురించి రేపు మనము క్లాస్లో చూద్దాము. రేపు మళ్ళీ మార్నింగ్ క్లాస్ ఉంటుందండి. రేపు ఈరోజు మార్నింగ్ కొంచెం ఈ టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటిది జరగడం వల్ల చెప్పలేకపోవడము జరిగింది. రేపైతే మళ్ళీ మనకు 5 గంటలకైతే క్లాసు ఉంటుంది. ఇది మిగతా ఈ ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం, అదేవిధంగా బతుకమ్మ పండుగ, ఇట్లా అనేకమైనటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనము రేపటి క్లాస్లో చూస్తాం. ఒకవేళ మార్నింగ్ మిస్ అయిందని అంటే ఈవినింగ్ తీసుకుంటాం. అసలు యాక్చువల్గా ఈరోజు 7 గంటలకు తీసుకుందాం అనుకున్నా, కానీ నేను బయలుదేరడమే ఆఫీస్ నుంచి 6:30కు బయలుదేరిన. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంట సమయం పడుతుంది కాబట్టి కొంచెము డిలే అనేటువంటిది అయింది. కాబట్టి నేను ఏదైనా ఒక టైం మార్చినాను అని అంటే అది నాకు లేట్ కావడము, ఏదో ఒక కారణం చేతనే టైం మార్చడము జరుగుతుందండి. ఓకేనా? రైట్, దాన్ని మీరు గమనించాలి. ఓకేనా? రైట్, రేపు మార్నింగ్ మళ్ళీ చూద్దాం.